అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో ఆఖరి రోజు పోలిపాడ్యమి రోజున మన తులసికోటలోనే దీపాలు వెలిగించుకున్నామండి. నా స్నేహితురాలు, నా చిన్ననాటి స్నేహితురాలు నిరుపమ మచిలీపట్నం నుంచి వైజాగ్కి వెళ్తూ భీమవరంలో ఆగిందనమాట అండి. తెల్లవారుజామునే దీపాలు వెలిగించుకున్నాము. ఈ దీపాలకు సంబంధించిన వీడియోని ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. ఈ రోజున ఆ తెల్లారి లాగ్ అనమాట అండి, నా స్నేహితురాలు ఉన్న రోజున. మీరందరూ ఎప్పుడు డైలీ నా లాగ్స్ చూస్తూనే ఉంటారు. మా ఆడపడుచులు వచ్చినప్పుడు, సంధ్యారమ్య వాళ్ళు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది డైలీ లాగ్స్ అనేవి. నా స్నేహితురాలు ఫ్యామిలీతోటి వస్తే ఎలా ఉంటుంది, మేము ఎలా స్పెండ్ చేసాము అనేదంతా కూడా సరదాగా వీడియో పెడుతున్నాను అనమాట అండి. అంతేనండి. ఎందుకంటే డైలీ లాగ్స్ నావి చూస్తూనే ఉంటారు. అలానే పిల్లలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మా ఆడపడుచులు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంతా కూడా నేను లాగ్స్ పెడుతూ ఉంటాను, మీకు తెలుసు. అదే నా స్నేహితురాళ్ళు వచ్చినప్పుడు నేను ఎలా గడుపుతున్నాను అనేది, మేమందరం ఎలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా సరదాగా చూస్తారని వీడియో పెడుతున్నానండి. తెల్లవారుజామునే కార్తీక దీపాలను వదిలేసాం కదండి, ఆ తర్వాత దీపారాధన చేసుకుంటున్నానండి. ఎందుకంటే తెల్లవారక ముందే పోలిపాడ్యమి దీపాలను వదిలేసుకోవాలంటారు కదా, అందుకనే 5:30 కల్లా పోలిపాడ్యం దీపాలను వదిలేసుకున్నామండి. బేబీ కూడా వచ్చింది. బేబీ, నేను, నా ఫ్రెండ్ నిరుపమ ముగ్గురం కలిసి పోలిపాడ్యం దీపాలను వదిలేమండి. ఈ సంవత్సరం చాలా ఘనంగా చేసుకున్నట్లే అనిపించిందండి. అందున ప్రత్యేకించి పోలిపాడ్యం దీపాలను వదలటానికే తులసికోటను ఆ విధంగా కట్టించుకున్నాను కాబట్టి చాలా ఆనందంగా దీపాలను వదిలానండి. అది కూడా అందరితో కలిపి దీపాలను పంపించడం మాత్రం చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక నా పూజ అంతా పూర్తి అయిన తర్వాత నా ఫ్రెండ్, తన హస్బెండ్ ఇద్దరు వచ్చి పూజ గదిని చూసి చాలా బాగున్నది, మీ పూజ గది నిండుగా ఉంది, కళకళలాడుతూ ఉందే అని నిరుపమ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇల్లంతా ఒక ఎత్తు, పూజ గదిని మాత్రం నేను ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు కదండి, తులసికోట, పూజ గది ఇవి రెండు కూడా ఎన్నో చాలా వీడియోస్ చూసి మిమ్మల్ని అందరినీ సలహా అడిగి కట్టించాను కదా. అది ఎవరన్నా చూసి చాలా బాగుందండి అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. ఉదయమే ఒక రౌండ్ కాఫీలు తాగామండి. తర్వాత టిఫిన్లు బయట నుంచే తెమ్మన్నానండి. ఎందుకంటే మా ఊరి స్పెషల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, అవి తెప్పిస్తున్నాను. నిరుపమకి ఇష్టం అనమాట అండి అవి. అలానే మా ఇంట్లో ఎవరు వచ్చినా సరే, నేను ఎవరింటికి వెళ్ళినా సరే, మా ఫ్రెండ్స్ మేము అందరం ఒకేలాంటి మెంటాలిటీలు ఉంటాయి కదండి. ప్రదర్శన కార్యక్రమం మాత్రం కంపల్సరీ అండి. ఈ శారీస్ తెప్పించాను, ఇవి నన్ను నిరుపమకి చూపిస్తే చాలా బాగున్నాయని అన్నది. ఇందులో నీకు నచ్చింది తీసుకో అని చెప్పాను అనమాట అండి. ఎందుకంటే మాకు పొరపచ్చాలు ఇటువంటివి ఏమీ ఉండవండి. ఇవి నీకు ఏది నచ్చితే ఆ చీర తీసుకోవే అని చెప్పాను అనమాట. ఇది ఎలా ఉంది, పైటన్స్ ఎలా ఉంది, దీని బ్లౌజ్ ఏమొచ్చింది అన్నీ అది అడుగుతుంది అనమాట. అన్నీ చూపించాను. ఏది నచ్చినా తీసుకో, నో ప్రాబ్లం అని చెప్పానంటే నేను దానికి చీర పెట్టడానికి అనమాట అండి. సాధారణంగా నేను మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళనే చూస్ చేసుకోమంటాను. ఎందుకంటే నా దగ్గర కొంచెం ఎక్కువే ఉంటాయి కదా చీరలు. ఈ చీరలలో మీకు నచ్చింది చూసుకోండి అని చెప్తాను అనమాట. మా ఆడపడుచులనే కాదండి, మా వాళ్ళు వచ్చిన, మా అన్నయ్య వదిన కూడా వచ్చి, మా వేపరాలు గారు వాళ్ళు వచ్చి. ఆ వీడియోస్ నేను ఇంకా పెట్టలేదండి, మధ్యలో ఎప్పుడన్నా పెడతానండి, బిజీ ఉంటున్నాం కదా కొంచెం. అలానే నా స్నేహితురాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి నచ్చిన చీరనే పెట్టడానికి ఇష్టపడతానండి నేను. నా ఫ్రెండ్కి ఈ శారీ బాగా నచ్చింది అనమాట అండి. ఇవి నేను జైసికా శారీస్ నుంచి, అంటే సూరత్ వారి నుంచి తెప్పించాను. నిన్న వీడియో కూడా పెట్టానండి, మీకు అర్థమై ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. అలానే ఎవరన్నా ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటారు కదా, అంటే మనం స్టాక్ తెప్పించుకునే పని ఉండదు, జస్ట్ మనం ఆర్డర్ తీసుకుంటే చాలు, వాళ్ళే పంపిస్తారు. అటువంటి వాళ్ళకి కూడా వీళ్ళు పంపిస్తారు. కాబట్టి నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అది కూడా నిన్న వీడియోలో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చెయ్యండి. ఇప్పుడున్న శారీస్లో ఈ బ్లూ శారీ తనకి నచ్చిందనమాట, నా ఫ్రెండ్కి. అది తనకి పెట్టడానికి రెడీ చేసి ఉంచాను. ఇంతలోకి మా వారేమో టిఫిన్లు తీసుకొచ్చారండి. మా ఫ్రెండ్ లక్ష్మి గారు వాళ్ళదే హోటల్ అనమాట అండి. చాలా
టేస్టీ ఫుడ్ దొరుకుతుందండి. అలానే మా భీమవరం స్పెషల్స్ కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర పెరుగు ఆవడ స్పెషల్, అలానే పెసరట్టు ఉప్మా కూడా స్పెషల్ అనమాట అండి. జీడిపప్పులు అన్నీ వేసి చాలా బాగా చేస్తారు. మా భీమవరం ఫుడ్ మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆ వెరైటీస్ అన్నీ తెప్పించి పెడుతూ ఉంటాం. మీరు ఎవరన్నా అనుకోవచ్చు మీరే చెయ్యొచ్చు కదా అని. చూస్తున్నారు కదండి, చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది నాది. దానికి తోడు సింగిల్ హ్యాండ్తో చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుందండి. నా ఫ్రెండ్కి ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చిందనమాట. అది అంటోంది, ఇంత టేస్టీ ఫుడ్గానే మాకు దొరికితే మేము వారానికి 1-2 రోజులు స్కిప్ చేసేసి ఇలాంటి టిఫిన్లు ఇవే తెప్పించుకుంటామే, మా ఊళ్ళో ఇంత టేస్ట్గా ఉండవు నేను చెప్తుంటే నవ్వొచ్చిందనమాట అండి. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా అదే అంటారు. మా ఆడపడుచులు వదిన వాళ్ళు అందరూ కూడా మీకు భలే ఫుడ్ దొరుకుతుంది భీమవరంలో అని అంటారు. మన ఊళ్ళో ఎక్కడ టేస్టీ ఫుడ్ దొరుకుతుంది ఏంటి అంతా కూడా మా వారికి బాగా కొట్టిన పిండి అనమాట అండి. అసలు భీమవరం అంటేనే రుచులకు పెట్టింది పేరండి. చాలా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. టిఫిన్ చేసేసిన తర్వాత కాఫీలు తాగుతూ పిచ్చాపాటి కబుర్లన్నీ మాట్లాడుకుంటున్నామండి. ఇంతలోకి మన గోమాలక్ష్మి వచ్చింది. ఆవిడకి కూడా దాణా పెట్టి మేమిద్దరం కబుర్లు ఆడుకుంటున్నామండి. నా ఫ్రెండ్ గురించి మీకు చెప్పలేదు కదండి, నళిని, నిరుపమ, నేను మేము ముగ్గురం కూడా 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. మచిలీపట్నం వెళ్ళినప్పుడు కంపల్సరీ నళిని వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. మీరు వీడియోస్లో గమనించే ఉంటారు కదండి. ఇదేమో నిరుపమ అన్నమాట అండి. మా ముగ్గురిలోకి సైలెంట్గా ఉండేది నిరుపమనే అండి. నళిని నేను ఇద్దరం పెద్ద వాగుడు కాయలం అనమాట, చిన్నప్పటి నుంచి అంతే అండి. నళిని వాళ్ళకేమో కలంకారీ ప్రింట్స్ ఉండే ఇంట్లో, అక్కడికి వెళ్ళి ఆ కలంకారీ ప్రింట్లు వేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా నిరుపమ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మేము చాలా భయపడుతూ వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో నిరుపమ వాళ్ళ పిన్నులు, అత్తయ్యలు అందరూ చాలామంది ఉండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు వచ్చి బాగా చదువుతున్నారా, ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకెన్ని వచ్చినాయి అని అడుగుతూ ఉండేవాళ్ళు. మనకేమో అంతంత మాత్రం చదువులు, అత్యవసర మార్కులు. ఇంకా బయటకు వచ్చి అమ్మయ్యా అని అనుకునేవాళ్ళం అనమాట. ఎప్పుడు మేము అది తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాము. నళిని, నిరుపమ, నేను ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం అనమాట అండి. ఈరోజు ఉండి మధ్యాహ్నం భోంచేసి వెళ్ళమంటే రాజమండ్రిలో వాళ్ళకి పని ఉన్నదటండి, వాళ్ళ బంధువులు ఉన్నారు, అక్కడ ఆగి వెళ్తామే వైజాగ్కి అని చెప్పి బయలుదేరతాము అని అన్నారు. ఇదిగోండి ఈ బ్లూ శారీ తను సెలెక్ట్ చేసుకుంది కదా, అదే శారీని దానికి బొట్టు పెట్టి అందచేశాను. నా పూజ గదిలో ఇంకా విగ్రహాలు ఉన్నాయని అది ఆశ్చర్యపోతుంది అనమాట. ఆ షెల్ఫుల్లో కూడా అష్టలక్ష్మి విగ్రహాలు, అలానే దశావతారాలు ఇవన్నీ కూడా ఆ షెల్ఫుల్లో ఉంటాయి అన్నమాట అండి. అవన్నీ చూసి అది చాలా సంతోషపడింది అనమాట. ఇన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఈ విగ్రహాల కలెక్షన్ ఇదంతా కూడా చాలా బాగా చేసావు నని నిరుపమ మెచ్చుకుంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నా ఫ్రెండ్ బయలుదేరుతుంటే నాకు చాలా డల్గా అనిపించిందండి. కానీ నన్ను గుర్తుంచుకుని ఒకరోజు ఇక్కడ స్పెండ్ చేసినందుకు నిరుపమ హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పానండి. వారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తారండి. నిరుపమ హస్బెండ్ కొంచెం పని ఉన్నదే, అందుకనే బయలుదేరతాము అని అన్నారు. నిజానికి ఇన్నేళ్ళైనా మా స్నేహాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటే మమ్మల్ని కట్టుకున్న వాళ్ళ మంచితనం అనే చెప్పాలండి. మా వారు కానీ మా స్నేహితురాళ్ళ భర్తలు కానీ అందరూ కూడా చాలా స్నేహంగా ఉంటారు. సొంత అప్ప చెల్లెళ్ళతో ఎలా ఉంటారో అలానే ఉంటారండి. అలానే మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇప్పటికీ కూడా మాలాగా స్నేహాలు కొనసాగించే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్ పేరుతో సహా తప్పకుండా కామెంట్లో చెప్పండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలానే మీ ఫ్రెండ్స్ కూడా చదువుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇక ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందండి. నా ఫ్రెండ్ని నన్ను ఫోటోలు తీస్తున్నారండి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మా స్నేహానికి వాళ్ళు ఎంత విలువ ఇస్తారు అనేది. ఇవన్నీ కూడా అండి స్వీట్ మెమరీస్గా దాచుకునే విషయాలండి. ఇక మేము కొన్ని ఫొటోస్ని క్లిక్ చేసుకున్నాము. అలానే నా ఫ్రెండ్ని వాళ్ళ హస్బెండ్ని కూడా చాలా ఫొటోస్ తీశాను. మన ఆనంద నిలయానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలబడే ఈ గజరాజులు, మహాలక్ష్మీదేవి ఫోటో, సింహద్వారాలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా సరే అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారనమాట అండి. అలానే నా ఫ్రెండ్ వాళ్ళని కూడా ఫొటోస్ తీశాను అనమాట అండి. అలాగే అది వెళ్తూ నాకు వార్నింగ్ ఇస్తుందండి, ఈసారి వైజాగ్ వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళావంటే మామూలుగా ఉండదు అని చెప్పి. నాకేమో మా ఆడపడుచులు అక్కడే ఉంటారు, రమ్య వాళ్ళు బంధువులు ఎక్కువ కదండి. అందుకనే నా టైం అంతా అక్కడ స్పెండ్ చేయడానికే సరిపోతుంది. కానీ వైజాగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫోన్ చేసి నిరుపమాని
అలానే రజని, నా స్నేహితురాలు రజని కూడా వైజాగ్లోనే ఉంటుంది కదా, వీళ్ళిద్దరికి కంపల్సరీ ఫోన్ అన్నా చేసి చెప్తాను, ఏమేమి ఊరు వచ్చానే అని చెప్పి. వీలైతే వస్తాను, వీలు కాకపోతే వెళ్ళిపోతాను అని. ఎందుకంటే అండి ఇవన్నీ కూడా మనం ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చెయ్యాలి, రిలేషన్స్ మెయింటైన్ చెయ్యాలి అంటే ఒకలాగా బిహేవ్ చెయ్యాలండి. ఏదో మనం వెళ్ళి వైజాగ్ వెళ్ళి నా పనులు నేను చూసుకుని వచ్చేయచ్చు, కానీ మైండ్లో నా ఫ్రెండ్స్ ఉంటారనమాట. అది వాళ్ళకి తెలియచేయాలి కదా. మనం మనసులో పెట్టుకుని మనం అక్కడ వైజాగ్లో పని చూసుకుని వచ్చేసామనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అరే వైజాగ్ వచ్చినా సరే నా ఫ్రెండ్ కనీసం నాకు ఫోన్ అన్నా చేయలేదు, నన్ను కలవలేదు అనుకుంటారు కదా. అటువంటి పొరపచ్చాలు అవి రాకూడదని అనమాట అండి. నేను ఇవి చిన్న చిన్న విషయాలైనా సరే మీకు వివరంగా చెప్తూ ఉంటాను అనమాట అండి. ఏముందండి, ఒక్క మాటతో మనుషుల్ని ఎంత దూరంగానైనా నెట్టేయచ్చు, అదే ఒక్క మాటతో మనుషుల్ని ఎంత దగ్గరగా అయినా తీసుకోవచ్చండి. మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత దుర్గమ్మ తల్లి కూడా వచ్చిందని చెప్పాను కదండి. ఆమె కూడా వెళ్ళిన తర్వాత నా పనులన్నీ చూసుకున్న తర్వాత నేను కొంచెం డల్గా ఉన్నానని మా వారు బయటికి వెళ్దాం పదా అని అన్నారు. ఇక ఉదయం కట్టుకున్న కొత్త చీర అండి ఇది, పోలిపాడ్యంకి కట్టుకున్నాను కదా, అదే చీరని మళ్ళీ కట్టుకున్నాను. ఈ చీరని మన ఫ్యామిలీ మెంబర్స్ మింటే రామకృష్ణ గారి అక్కయ్య గారు పెట్టారనమాట అండి. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుని భోజనాలు పెట్టుకున్నాం కదా, అప్పుడు వచ్చినప్పుడు ఆవిడ నాకు ఈ చీర, మీ అంకుల్ గారికి బట్టలు పెట్టారనమాట అండి. శారీ నాకు చాలా బాగా నచ్చి కట్టుకున్నాను అనమాట. కలంకారీ డిజైన్ లాగా ఉన్నది, చాలా లైట్ కలరు, లైట్ వెయిట్ తోటి బాగున్నది అనమాట అండి. ఏదన్నా శారీ నచ్చితే వెంటనే కట్టేసుకుంటాం కదండి మనం. బ్లౌజ్ గురించి మరి అడగండి, ఉన్న బ్లౌజ్నే వాడేస్తాం అనమాట. ఈ బైక్ మించి పడి మా వారికి దెబ్బ తగిలిన కాడి నుంచి బైక్ ఎక్కాలంటే కొంచెం భయం వేస్తోందండి, కానీ తప్పదు కదా, అలానే బయలుదేరామండి. మొక్కలు తెచ్చుకుందామనండి, పూల మొక్కలు ఎస్పెషల్లీ. ఎందుకంటే మన కృష్ణయ్య దగ్గర వెనక అందంగా ఉంటుంది అని చెప్పి చామంతులు, బంతి మొక్కలు వేయాలని అనుకుంటున్నా. బంతి నారు వేశాను కానీ ఇంకా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయండి, అవి ఇంకా పాతటానికి టైం పడుతుందట. మా వారితో అన్నాను, అక్కడ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, అవి కొని వేయొచ్చు కదా అని అన్నారు. ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏం లేవండి, 20 రూపాయలు ఏ కట్ట అయినా సరే 20 రూపాయలు. నేను ఇక బంతులు, చామంతులు, కనకాంబరాలు ఇలా అన్ని కట్టలు తీసుకున్నాను అనమాట అండి. ఎందుకంటే ఇక రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవబోతోంది కదండి. కృష్ణయ్య దగ్గరే నేను ముగ్గు వేసి గొప్పిళ్ళు పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. అందుకోసం నేను చెప్పి కృష్ణయ్య దగ్గర అలంకరించడానికి అనువుగా ఈ మొక్కలు తీసుకున్నానండి. ఇలాగా ప్యాకెట్లాగా ఉన్నాయి చూడండి, అవి అయితే 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు చెప్పారు. కానీ ఇవైతే డైరెక్ట్గా నేలలో పాతుకోవటానికి ఇవి సరిపోతాయండి అనేసరికి ఇవే ఎక్కువ తీసుకున్నానండి. అంటే కొంచెం ఎక్కువ మొక్కలు కలర్ఫుల్గా కనిపిస్తాయి అనే ఉద్దేశంతో. అలానే కనకాంబరాలు అసలు మనం పెరట్లో వేయలేదు, అందుకనే కనకాంబరాలు కట్ట కూడా ఒక 2 కట్టలు కనకాంబరాలు కూడా తీసుకున్నానండి. అవన్నీ పెట్టడానికి నేనేమి తీసుకెళ్ళలేదు, అతనే ఆ మొక్కలు అతనే ఆ సంచిలో పెట్టి ఇచ్చాడనమాట. సరే వచ్చే వారం ఆ సంచి నీకే ఇచ్చేస్తాంలే బాబు అంటే, పర్వాలేదు ఉంచుకోండి అంటున్నాడు. నేనేం చేసుకుంటాను బాబు ఆ సంచులు, నువ్వైతే ఎవరికన్నా మాలాంటి వాళ్ళకి ఇంకొకళ్ళకి ఎవరికన్నా ఇస్తావు నేను చెప్పాను. వచ్చే వారం వెళ్ళి మళ్ళీ ఈ సంచి ఇచ్చేసి ఇంకేమన్నా మొక్కలు తెచ్చుకోవాలని అనుకుంటున్నానండి. అలానే ఈ తెచ్చిన మొక్కలన్నిటిని ఎలా పాతాము ఏంటి, కృష్ణయ్య దగ్గర ఎట్లా ఉన్నాయి అంతా కూడా మరో వీడియో పెడతానండి. ఈ రోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.